ఈ అన్న కువైట్ ఇంట్లో హౌస్ బాయ్ గా పనిచేయడానికి వచ్చాడు. హౌస్ బాయ్ గా రావాలనుకున్న వాళ్ళకి జీతం ఎలా ఉంటది, పని ఎలా ఉంటుందో చూపిస్తే వీడియోలో చూసేయండి. కువైట్ ఇంట్లో గార్డెన్ లాంటిది ఉంటే ఖచ్చితంగా హౌస్ బాయ్ పెట్టుకుంటారు. కువైట్ ఇంటి చుట్టూ చెట్లు అయితే నాటుకుంటారు. ఇలాగా దాన్ని నెలకు గానీ 20 రోజులకు గానీ ఒకసారి కట్ చేసుకుంటూ ఉండాలి. మనం కూడా ట్రై చేద్దాం ఒకసారి అని చెప్పేసి తీసుకున్నా. నాకైతే చేత కావట్లే. ఏదో పొడిచి లేవలిద్దాం అని చెప్పి చేతిలో తీసుకున్నాను, కానీ కరెక్ట్ షేప్ లో కట్ చేయాలంటే దోలు తీరిపోతుంది. ఆ చెట్లు కట్ చేసే కట్టర్ని అరబిక్ లో ఏమంటారు నాకైతే తెలియదు, కానీ మీకు తెలుసుంటే కామెంట్ చేసేయండి. ఈ అన్న గత 4 years గా ఇదే ఇంట్లో పని చేస్తున్నాడంట. కువైట్ ఇంట్లో కాకుండా ఇలా రోడ్ల మధ్యలో ఉండే చెట్లని గవర్నమెంట్ 2 months కో 3 months కో ఒకసారి కట్ చేపిస్తుంది అనమాట. పని మనుషులు పెట్టించి అలా చుట్టూ పార్కింగ్ చెట్లే కాకుండా లోపల గార్డెన్ అయితే ఉంది. ఇక్కడ ఈ గార్డెన్ లో కింద గడ్డిని కట్ చేసుకోవడము, ఖర్జూరం చెట్లను నీట్ గా పెంచుకోవడం, వాటిని కూడా కట్ చేసుకోవడము, ఎండిపోకుండా కువైట్ వాళ్ళు చూస్తే పచ్చగా కనిపించేటట్టు నీళ్లు పెట్టుకుంటూ ఉండాలి. లోపల గోరింటాకు చెట్లు, పూల చెట్లు కూడా పెంచేస్తున్నాడు ఈ అన్న. ఈ అన్నది వచ్చేసి నెల్లూరు డిస్ట్రిక్ట్ సోమశేల అనమాట. ఆ చుట్టుపక్కల ఎవరన్నా ఉంటే మీ ఊరి పేరు కామెంట్ చేయండి. ఈ గార్డెన్ పనే కాకుండా ఇంట్లో కార్లు కడగాలి అండ్ ఇల్లు కూడా కడుక్కుంటూ ఉండాలి. జీతం వచ్చేసి 100 దినాల దాకా వస్తుంది, అంటే 30,000. హౌస్ బాయ్ కి జీతం తక్కువ ఉంటది, అన్ని పనులు చేయాలి. ఆ అన్నలాగా చేసుకోగలుగుతాం అనుకుంటే రండి. ప్లీజ్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.